వైవాహిక దంపతుల యొక్క దాంపత్యపు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి చక్కటి కుమార్తెను దేవుడు అనుగ్రహించారు. ఆద్యశ్రీ మొట్టమొదటి రోజు యొక్క పుట్టినరోజు వేడుక. ఈ కార్యక్రమంలో రక్త సంబంధికులుగా, బంధుమిత్రాదులుగా, శ్రేయోభిలాషులుగా, దేవుని సేవకులుగా కూడుకొని ఆయన నామాన్ని మహిమపరచడానికి ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటది 127వ కీర్తన 3వ వచనంలో బాగా సుపరిచితమైనటువంటి భాగం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈ రాత్రి తరుణును అలాగనే తన భార్య రమ్యను ప్రేమించి చక్కటి కుమార్తెను దేవుడు వారికి అనుగ్రహించారు. బైబిల్ గ్రంథం చాలా చక్కగా మాట్లాడుతుంది. 144వ కీర్తన 12వ వచనంలో భక్తుడు మాట్లాడతాడు, మీ కుమార్తెలు నగరునకై చెక్కినటువంటి మూలకంబాల్లాగా ఉండాలి అని మాట్లాడుతూ ఉంటాడు. కనుక చక్కటి ఆడబిడ్డను ప్రభువారు వారి కుటుంబానికి ఇచ్చాడు. కనుక ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా చక్కగా మాట్లాడుతుంది. స్త్రీలు ఎంత అనుకువగా ఉంటున్నారో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, వారు ఎంత ఆధ్యాత్మికమైనటువంటి క్రైస్తవ భక్తులు, విధేయతగా, ప్రార్థనాపరులుగా వారు ఎలాగన కనబడుతున్నారో రాబోతున్నటువంటి దినాల్లో ఆద్యశ్రీ కూడా అలాగనే అంత ప్రార్థనా పరురాలుగా ఉండాలని, అలాగన ప్రార్థన బిడ్డకు నేర్పించాలని రాబోతున్నటువంటి దినాల్లో లేఖన గ్రంథం ఉంటుంది, మీ నగరునికే చెక్కినటువంటి మూలకంబాలుగా దేవుడు మూల స్తంభముగా స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు. కనుక మాట్లాడుతుంటే చాలా విషయాలు ఉన్నాయి. కనుక ఈ చంటి బిడ్డ రాబోతున్నటువంటి దినాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు పొందేటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు కుమార్తెకు అనుగ్రహించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, నేను చాలా పర్యాలు సంఘాల్లో మాట్లాడుతూ ఒకే ఒక మాట చెప్తాను. చాలామంది చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్లకు చాలామంది తల్లిదండ్రులు కానీ లేకపోతే నానమ్మ, అమ్మమ్మ కానీ మనం ఏమి బోధిస్తామో, మనం ఏం మాట్లాడుతామో, మనం ఏమి చెప్తూ ఉంటామో వాళ్ళు అవే వింటూ ఉంటారు, అవే వారు మాట్లాడుతూ ఉంటారు. కనుక ఈ మరాఠీ జీవరత్న గారు వారి కుటుంబం చాలా ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబం. కనుక నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ఈ చంటి పిల్లలకు కూడా దేవుని గురించినటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉండాలి. చాలామంది చిన్నపిల్లలకు చందమామను చూపిస్తూ చందమామల గురించి మాట్లాడుతూ ఉంటారు భోజనం పెట్టేటప్పుడు, లేకపోతే మాట్లాడేటప్పుడు ఇదిగో దొంగోడు వస్తున్నాడు, ఇదిగో బూచోడు వస్తున్నాడు, మరొకడు వస్తున్నాడు, ఏయో పిచ్చి విషయాలు చెప్పుకుంటూ పిల్లల్ని ఏదో నేర్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథాన్ని తెలిసినటువంటి మనం తల్లిదండ్రులుగా, లేకపోతే తాత, నానమ్మగా, అమ్మమ్మగా మనం అందరూ తెలిసినటువంటి మనం బైబిల్ గ్రంథంలో చాలా హిస్టారికల్గా, చారిత్రాత్మకమైనటువంటి విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దినాల్లో మోషే గురించి మాట్లాడితే కథలుగా బైబిల్ గ్రంథంలో నుంచి మన చిన్నపిల్లలకు స్టోరీస్గా మనం చెప్పొచ్చు. కానీ ఆ విషయాలన్నీ కూడా బోధించలేకపోతున్నాం. ఈ రోజున మరలా చెప్పేటువంటి ఒక చిన్న సలహా ఏమిటి అని అంటే, తరుణు రమ్యకి మాత్రమే కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా మన పిల్లలకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప నాయకుల యొక్క చరిత్రను మన పిల్లలకు బోధించడం మొదలు పెడుతుంటే గొప్ప నాయకులుగా వారందరూ తీర్చబడుదురు గాక. ఆమెన్. హల్లెలూయా. బైబిల్ అంటది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కనుక ఈ బహుమానం రాబోతున్నటువంటి దినాల్లో దేవుని కొరకు వాడబడేటట్టుగా, దేవుని కొరకు అనేక మందిని ప్రోత్సహించేటువంటిగా ఆద్యశ్రీ రాబోతున్నటువంటి దినాల్లో దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు దేవుడే దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.